విశ్వనాథ్, సహజ నటుడు చంద్రమోహన్ నటించినటువంటి సినిమాలు చాలా మంచి సినిమాలు, కళాత్మక చిత్రాలు. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరకుండా ఉండేటువంటి చిత్రాలు. హీరోయిన్స్లో వచ్చేప్పటికి సహజ నటి జయసుధ అని చెప్పి అంటూ ఉంటాం. కానీ చంద్రమోహన్ నిజంగా సహజ నటుడు. ఈయనకున్న గొప్ప ఇంకో పేరు ఏంటంటే, ఈయన పక్కన ఎవరైతే హీరోయిన్గా నటిస్తారో వాళ్ళు చాలా ఎత్తుకి ఎదిగిపోయారు. వాణిశ్రీ ఈయనతో పాటు రంగురాట్నంలో నటించారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. అలాగే 16 ఏళ్ల వయసు శ్రీదేవి, ఈయనతో కలిసి నటించారు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. అలాగే జయప్రద సిరిసిరిమోవా ఈ సినిమాలో నటించారు, ఆవిడ సూపర్ స్టార్. ఇలా చాలా మంది ఉన్నారండి. అయితే ఇది పక్కన పెడితే అసలు కె విశ్వనాథ్, చంద్రమోహన్ ఇద్దరు కూడా రిలేటివ్స్. వాళ్ళిద్దరు కూడా కజిన్స్ అవుతారు. అయితే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, వాళ్ళు జనరల్గా కుటుంబం వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు బంధుత్వాలు ఎక్కడొక్కడ కలుస్తాయి కదా, ఆ విధంగా కలిసి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా వీళ్ళకి కజినే అవుతాడు అనమాట. ఆ విధంగా ఒక మంచి బాండింగ్ అంటూ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం ఓ సీత కథ. 1974లో ఈ సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. దాంతో కె విశ్వనాథ్ చంద్రమోహన్ మీద అపారమైన నమ్మకం పెంచుకున్నారు. చెప్పింది బాగా చేస్తాడు, ఆకలింపు చేసుకుంటాడు అన్నాక ఎక్కడైతే ఒక నమ్మకం వచ్చిందో, ఆ తర్వాత సిరిసిరిమోవా చాలా టిపికల్ మూవీ. ఎందుకంటే అక్కడ హీరోయిన్ వచ్చేప్పటికి కొత్త జయప్రద, ఆ రోజు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరికి తెలియదు పెద్దగా, పైగా మోగ క్యారెక్టర్. ఈ సినిమా ఎవరు ఆదరిస్తారు అనే డౌట్ వచ్చినప్పుడు చంద్రమోహన్ అద్భుతమైన నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. కళాత్మక చిత్రం, అలాగే కాసుల వర్షం కూడా కురిసింది. అభినందనల పర్వం కె విశ్వనాథ్ మీద కురిసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ ఏదంటే సిరిసిరిమోవా తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి శంకరాభరణం జేవి సోమయాజులు ఎంత పేరు వచ్చిందో, అల్లు రామనాయక్ ఎంత పేరు వచ్చిందో, చంద్రమోహన్ కూడా అంతే పేరు వచ్చింది. చంద్రమోహన్ కనుక ఆ సినిమాలో లేకపోతే, ఆ రోజు జేవి సోమయాజుని చాలా కొత్త కదా, ఎవరో చూడటానికి కూడా థియేటర్కి వచ్చేవాళ్ళు కాదు. కేవలం చంద్రమోహన్ చూసి ఇన్షియల్గా వచ్చారు. ఆ తర్వాత సినిమా మంచి కథనం రెండు బాగుండటంతో అన్ని భాషల్లో కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్ని మీరు కనుక చూసుకుంటే హిందీలో సుర్ సంగం అని చెప్పేసి తీశారు. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, ఈ సిరిసిరిమోవా కూడా సర్గం అని చెప్పేసి హిందీలో తీయటం జరిగింది. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. అన్నిటికంటే ఒక ముఖ్యమైన సినిమా ఏంటంటే సీతామహాలక్ష్మి. సీతాలు సింగారం మాలక్ష్మి బంగారం అనే పాట ఉంది కదా, అది సూపర్ డూపర్ హిట్. ఇందులో సోమబాబు నటన, అంటే ఆ రోజు సోమబాబుని పెడదామని చెప్పి అనుకున్నారు, కానీ సోమబాబు బదులు చంద్రమోహన్ బాగుంటాడని లాస్ట్ మినిట్లో చేంజ్ చేసి ఈ సినిమాలో పెట్టారు. చాలా అద్భుతమైన నటన. దీన్ని అటు ఇటు మార్చి రామ్ గోపాల్ వర్మ ఏం చేశారంటే రంగీలా అని చెప్పేసి సినిమా తీయడం జరిగింది. సేమ్ అలాంటి స్టోరీయే, సీతామహాలక్ష్మి స్టోరీని అటు ఇటు మార్చి తీశారు. రంగీలా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ కాంబినేషన్లో శంకరాభరణం తర్వాత మళ్ళీ వచ్చినటువంటి సినిమా శుభోదయం. దీన్ని కామ్చోర్ అని చెప్పేసి హిందీలో రాకేష్ రోషన్ అని చెప్పేసి ఆయన యాక్ట్ చేశారు. ఆ సినిమా కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్. అంటే ఇలా ఉన్నాయండి, చంద్రమోహన్తో చాలా మంచి సినిమాలు తీయడం జరిగింది. అయితే వీళ్ళ కాంబినేషన్లో తర్వాత వచ్చేప్పటికి సినిమాలు రాలా. మీకు శుభలేఖ వచ్చేప్పటికి చిరంజీవి వచ్చారు. ఆ చిరంజీవి తర్వాత స్వయం కృషి తర్వాత ఆపద్ బాంధవుడు. ఓ పక్కకు వచ్చేప్పటికి కమల్ హాసన్ తో కంటిన్యూ అయ్యారు. సాగర సంగమం, స్వాతి ముత్యం, ఇలాంటి సినిమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. చాలామంది ఆ రోజు సినీ పరిశ్రమలో చాలామంది మధ్యలో మెదిలేటువంటి క్వశ్చన్ ఏంటంటే, కె విశ్వనాథ్ చంద్రమోహన్ చాలా అద్భుతమైన కాంబినేషన్ కదా, అద్భుతమైన హిట్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎందుకు మళ్ళీ సినిమా చేయలేదు అని చెప్పేసి అన్నప్పుడు చంద్రమోహన్ దగ్గర కూడా చాలామంది జర్నలిస్టులు ఈ విషయాన్ని ప్రస్తావించేవాళ్ళు. అది వివాదం అవుతుందని చెప్పి ఆయన దాటేసేవాడు. అయితే అసలైన విషయం ఏంటంటే ఈగో ప్రాబ్లం. కె విశ్వనాథ్కి తను చెప్పినట్టు చేయాలి అని చెప్పేసి ఒక మనస్తత్వం ఉంది. తను యాక్ట్ చేసి చూపిస్తారు. చంద్రమోహన్ ఏమనుకుంటారంటే, మనకుండే నటన మనకి రావాలి, కానీ కె విశ్వనాథ్ లాగా ఇమిటేట్ చేస్తే ఎలాగా అని చెప్పి ఆలోచన అనుకుంటేది. కాకపోతే ఫస్ట్లో వీళ్ళిద్దరు అడ్జస్ట్ అయ్యారు. కానీ రాను సక్సెస్ మీద సక్సెస్ వచ్చినప్పుడు డైరెక్టర్కి ఒక ఇగో ఉంటుంది,
అలాగే హీరో కూడా సక్సెస్ మీద వెళ్తున్నప్పుడు హీరో కూడా ఒక ఇగో ఉంటుంది. ఆ ఇగో క్లాష్ వచ్చిన తర్వాత కె విశ్వనాథ్ ఏం చేశారంటే మిగతా నటుల మీదకి వెళ్ళారు. కొంత కోపం కూడా చంద్రమోహన్కి మనసులో ఉండేది, కానీ ఎక్కడ బయటికి ప్రెస్కి చెప్పుకునేవాడు కాదు. మరి ఒక విధంగా చెప్పాలంటే కె విశ్వనాథ్ ఒక చంద్రమోహన్తో ఇలా ట్రావెల్ చేసి తర్వాత వదిలేశారు అంటే నిజమే, కానీ అంతకుముందు కూడా అలాంటి ఇన్సిడెంట్స్ ఆయన కెరీర్లో ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువగా ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్లో చేసేవారు. స్టార్టింగ్లో ఆదిత్య సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు కె విశ్వనాథ్. అలా కనుక చూసుకుంటే మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా ఆయన కె విశ్వనాథ్ పనిచేయడం జరిగింది. కాకపోతే ఆత్మగౌరవం అనేటువంటి సినిమాలో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు సినిమా తీశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా రాలే. ఎప్పుడు వచ్చింది? మళ్ళీ స్వతంత్రప్పుడే కలిశారు. అంతవరకు ఎందుకు సినిమాలు తీయలేదు, అసలు అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు కె విశ్వనాథ్ని ప్రిఫర్ చేయరు అని చెప్పేసి చాలామందికి ఆ రోజుల్లో డౌటు. కారణం ఏంటంటే ఆదిత్య సుబ్బారావు అప్పుడు హిందీ సినిమా షూటింగ్లకి అని చెప్పి బాంబే వెళ్ళిపోయేవారు. ఆ సినిమా యూనిట్ బాధ్యత అంతా కూడా కె విశ్వనాథ్కి అప్పచెప్పేవాడు. కె విశ్వనాథ్కి ఉన్న మనస్తత్వం ఏంటంటే ఏదైనా సరే టేకింగ్ చేసేటప్పుడు లాస్ట్ మినిట్లో మళ్ళీ వెళ్ళి తను ఎలా చేస్తారో చేసి చూపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు ఇండివిజువాలిటీ ఉన్నటువంటి పర్సన్, తను ఎంతో గొప్పగా ఎంతో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. తన ఆదిత్య సుబ్బారావు దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి మాటిమాటికి వచ్చి ఎలా చేయండి అంటే ఆయన ఇగో ప్రాబ్లం ఆయనకి వచ్చింది. దాంతో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సినిమాలు రాలా, మళ్ళీ స్వతంత్రాలప్పుడే కలవటం జరిగింది. అలాగే ఎన్టీ రామారావుతో కూడా ఈయన కొన్ని సినిమాలు తీశారు. కలిసి వచ్చిన అదృష్టం, ఆ సినిమా మంచి విజయం సాధించింది. నిండు హృదయాలు, చిరునాటి స్నేహితులు, నిండు మనసులు ఇలాంటి సినిమాలన్నీ కూడా తీశారు. తీస్తే చిన్ననాటి స్నేహితులు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు ఎన్టీ రామారావు. పెట్టుకుంటే కె విశ్వనాథ్ వెళ్ళి అండి ఇప్పుడు ఈ టైంలో ఈ షాట్లో మీరు ఆ లెన్స్లు పెట్టుకోవడం బాగుండదు, తీసేయమని చెప్పి అన్నారు. ఎన్టీ రామారావు అప్పటికే పెద్ద సూపర్ స్టార్ కదా, నేను సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను తీయనని చెప్పి ఆయన అన్నారు. మాట పెరిగింది. కె విశ్వనాథ్ ఏం చేశారంటే తనదైనటువంటి అక్కడ లిస్ట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే అని ఒకటి ఉంటుంది, అది బౌండింగ్ ఉంటుంది. ఆ బౌండింగ్ని విసిరి నేల మీద కొట్టారు. నేను ఈ సినిమా షూటింగ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఎన్టీ రామారావుని ఎదిరించారంటే సాహసం ఆ రోజుల్లో దర్శకుడికి ఎవరికి ఉండేది కాదు. ఒకవేళ ఎవరైనా అలాంటి పని చేస్తే వాళ్ళకి సినిమాలు ఉండేవి కావు. అంటే బయట ప్రొడ్యూసర్స్ ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవం కొద్ది ఇచ్చేవాళ్ళు కాదు. కానీ కె విశ్వనాథ్ ఒక్కళ్ళే ఒక ఎగ్జంప్షను. ఆయన బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆయనకి సినిమాలు అనేది వచ్చాయి. ఎన్టీ రామారావు ఇద్దరికి విడిపోయారంటే సినిమాలు రావు అనుకున్న తరుణంలో 16 సంవత్సరాల తర్వాత బాలకృష్ణతో 1984లో జర్నీ జన్మభూమి ఇచ్చానని చెప్పి ఒక సినిమా తీయడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు కె విశ్వనాథ్ మధ్య మనసులు మళ్ళీ కలిసాయి. అది 16 సంవత్సరాల తర్వాత జరిగిందండి ఈ విషయం. అలాగే సోన్బాబుతో కూడా నేను కలిసి ట్రావెల్ చేశారు. శారద తర్వాత వచ్చేప్పటికి మీకు మంచి సినిమా జీవన జ్యోతి, మాంగళ్యానికి మరో ముడి ఇలాంటి సినిమాలన్నీ కూడా మరి సోన్బాబుతో కలిసి చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చెల్లి కాపురం కూడా చాలా సూపర్ డూపర్ హిట్. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఎక్కువ కాలం కొనసాగారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇగో ప్రాబ్లం. అలాగే కృష్ణతో కూడా ఈయన మంచి సినిమాలు చేశారు. ప్రైవేట్ మాస్టర్ అనే సినిమా చేశారు, నేరము శిక్ష చేశారు, గుండమ్మ బొట్టు పెడతా అని చెప్పి చేశారు. ఇలాంటి సినిమాలు చేసిన ఈయన సినిమాలో నవ్వింది అనేటువంటి సినిమాలో డైరెక్ట్ చేయమని చెప్పి కె విశ్వనాథ్ అడిగితే కొన్ని కారణాల వల్ల చేయలే. దాంతో కృష్ణ మనసు కూడా గాయపడింది. అలాగే కె విశ్వనాథ్ కృష్ణ మధ్య మళ్ళీ తర్వాత కాలంలో పెద్ద సినిమాలు రాలా. అంటే ఎందుకు చెప్తున్నానంటే కె విశ్వనాథ్ సినీ జీవితంలో ఆయన ఏ వ్యక్తితో కలిసి పూర్తిగా ట్రావెల్ చేయాల. ఎందుకంటే ఆయన ఎప్పుడోకప్పుడు ఆ మారుతున్న పరిస్థితులు తనకు ఎవరైతే ఆ రోజు అడ్జస్ట్ అవుతారు, తన పరిస్థితులకి ఎవరికి అనుకూలంగా ఉంటారు అన్న వాళ్ళతోనే ఆయన ట్రావెల్ చేయడం జరిగింది. కానీ అలాగనే ఆయన సినిమాలు ఏమైనా ఆగిపోయాయా అంటే ఎక్కడ ఆగిపోలే. ఎన్టీ రామారావు లాంటి గొప్ప నటుడు దూరమైనా ఆయన సినిమాలు తీశారు. తర్వాత చంద్రమోహన్ లాంటి బోర్న్ ఆర్టిస్టు ఆయన దూరమైన సినిమాలు తీశారు. కృష్ణ సోన్బాబు ఆ రోజు దిగ్గజాలు, వాళ్ళ దూరమైన సినిమాలు తీశారు. మీకు ఎన్ని సినిమాలు అండి, అద్భుతమైనటువంటి సినిమాలు. ఎటువంటి ఇప్పుడు మీరు చూసుకుంటే జేవి సోమయాజులు ఆయన రంగస్థలం నటుడు, ఆయన తీసుకొచ్చి ఆయన సప్తపది లాంటి సినిమా తీస్తే ఆ రోజు ప్రజలు చూశారు.
అందుకే కె విశ్వనాథ్ ఎప్పుడు కూడా తన నిర్మాతతో అంటుండేవారు, ఎవరైనా సరే నిర్మాత తన దగ్గరికి వస్తే ఆయన ఒక క్యాలిక్యులేషన్ చెప్పేవాడు. అది ఏంటంటే 10 మంది కనుక సినిమా చూస్తే అందులో 4 ఖచ్చితంగా నా సినిమా చూస్తారు, అది యావరేజ్. అదే 10 మందిలో కనుక 6 కనుక చూస్తే అది హిట్, 10 మందిలో 8 కనుక చూస్తే అది బ్లాస్ట్ హిట్. కాబట్టి నా దాంట్లో మినిమం 4 అయితే చూస్తారు, మీకు గ్యారంటీ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేవాళ్ళు. అలాగే సబ్జెక్టు కూడా నిర్మాత తీసుకొచ్చిన సబ్జెక్టు నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. తన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో తనే స్క్రీన్ ప్లే రెడీ చేసుకునేవాళ్ళు, ఆ స్క్రీన్ ప్లే ప్రకారం వెళ్ళేవాళ్ళు. అందుకే ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ అనమాట. అలాగే మీకు చంద్రమోహన్ కనుక చూసుకుంటే ఆ రోజుల్లో ఒక చిన్న నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన కల్పతరువు లాంటి వాడు. ఆయన ఎవరితో అయినా సరే నటించేవాడు. హీరోయిన్స్ కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని చూసేవాడు కాదు. ఆయన కొంచెం హైట్ తక్కువే కానీ ఆయన మధ్యతరగతి యువకుడిగా సరిపోయేవాళ్ళు. ఒక పక్కన చూసుకుంటే కామెడీ బాగా చేసేవాళ్ళు, కామెడీ హీరో అని పేరు వచ్చింది. అలాగే సీరియస్ నటన కూడా ఆయన అద్భుతంగా చేయడం మీరు చూసే ఉంటారు. కలికాలం సినిమా చూశారు కదా, కలికాలంలో ఆయన నటన ఎలా ఉంటుందంటే తండ్రి ఇన్సూరెన్స్ చేస్తారు, చనిపోయాడని చెప్తారు. కానీ ఒకనొక సందర్భంలో ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, వెళ్ళిపోమన్నప్పుడు ఆయన ఒక చూపు చూస్తారు కుటుంబం వైపు. ఆ చూపు ఒక్కటి చాలండి చంద్రమోహన్ నటన ఎంత పరాకాష్ఠకి వెళ్తుందో. అదే కనుక మీరు చూసుకుంటే ఆదిత్య 369లో తెనాలి రామకృష్ణ పాత్ర వేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు ఎలాగా అందులో అద్భుతంగా తెనాలి రామకృష్ణ నటిస్తారో అంత అద్భుతంగా ఆదిత్య 369లో చంద్రమోహన్ నటిస్తారు. రేలంగి నరసింహారావు డైరెక్టర్తో ఈయన కలిసి వీళ్ళిద్దరిది మంచి కాంబినేషన్, అనేక సినిమాలు వీళ్ళు నటించడం జరిగింది. కాబట్టి చంద్రమోహన్ ఎప్పుడు కూడా మీరు 1966 నుంచి కనుక చూసుకుంటే 1996 వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు ఆమె ఎదురు లేకుండా ప్రయాణం చేశారు. అందులో సీరియస్ క్యారెక్టర్స్ వేశారు, కామెడీ క్యారెక్టర్స్ వేశారు, తర్వాత వాళ్ళు ఓల్డేజ్ క్యారెక్టర్స్ కూడా వేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అద్భుతమైన నటన చూపించారు. ఎస్వి రంగారావు, సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంత పేరు పొందారో చంద్రమోహన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంత పేరు పొందారు. విధంగా చెప్పాలంటే ఎస్వి రంగారావు నటనతో ఈక్వల్గా కూడా మనం చంద్రమోహన్ని చూడొచ్చు. అంటే కె విశ్వనాథ్తో తనతో సినిమాలు తీయకపోయినా కూడా ఆయన తన నటన కొనసాగించారు. అయితే నేను చెప్పబోయేటువంటి మంచి మాట. కానీ వీళ్ళిద్దరూ కలిసి కనుక ఈగో క్లాషెస్ లేకుండా ఉన్నట్లయితే మరిన్ని మంచి సినిమాలు వచ్చేవి. ఒకనొక టైంలో సినీ పరిశ్రమల పెద్దలు కొంతమంది అయితే ప్రొడ్యూసర్స్ కూడా ఈ స్వాతి ముత్యం సినిమాకి చంద్రమోహన్ అయితే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేశారు. ఎందుకంటే చంద్రమోహన్ ఆ కామెడీ బాగా చేయడమే కాదు, అమాయకుడిగా కూడా బాగా కనిపిస్తాడు ఆయన. మీకు గంగామంగా సినిమాలు చూస్తే విలన్గా కూడా నటించాడు. కాబట్టి ఆయన కనుక పెట్టి స్వాతి ముత్యం తీస్తే బాగుంటుందని చెప్పి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా కోరుకున్నారు. ఒక ప్రయత్నం కూడా చేశారు కె విశ్వనాథ్ని చంద్రమోహన్ని కలపడానికి. కానీ ఆ ప్రయత్నం ఎందుకో సఫలీకృతం కాలేదు. అయితే స్వాతి ముత్యంలో చంద్రమోహన్ నటించవలసిన వ్యక్తి. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి మంచి మంచి సినిమాలు తీసుంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు, బహుశా ఈ జనరేషన్కి తెలియదు అనే ఉద్దేశంతో ఇది మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడూనండి హిట్ల మీద హిట్లు వస్తేనేమో ఈగో క్లాషెస్ వస్తాయి, పట్టు మీద పట్టు వస్తేనేమో వాళ్ళు కలవరు. ఇది అటు వచ్చినా ప్రమాదమే, ఇటు వచ్చినా ప్రమాదమే. ఫెయిల్యూర్స్ వస్తేనేమో దర్శకులు రారు, హిట్లు వచ్చినప్పుడేమో ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది రాకుండా కనుక చూసుకున్నట్టయితే చాలా సుదీర్ఘ జీవితం, మంచి పయనం అనేది ఉండేదేమో. అదే లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కనుక చూసుకుంటే అటు కె విశ్వనాథ్ లేరు, మంచి కళా తపస్వి, ఓ పక్కన చంద్రమోహన్ లేరు, ఆయన కూడా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిధ్యంగా ఉంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా లేరు. సో ఈ ముగ్గురు లేని లోటు ఈరోజు ఇండస్ట్రీలో ఖచ్చితంగా కనపడుతుంది. ఎప్పుడు లోటుని భర్తీ చేయడానికి కొత్త నటీనటులు వస్తూ ఉంటారు, కానీ ఆ వెలితిగానే ఉంటుంది. సో ఆ మహా నటుల గురించి ఈరోజు స్మరించుకోవటం మన ధర్మం. సో అలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త నటీనటులు ఎవరు స్ఫూర్తిగా తీసుకోకూడదు. ఈగో అనేది పక్కన పెట్టేసుకొని మనసులో కలుపుకొని సినిమా రంగంలోకి ముందెడితే అవి మంచి సినిమాలు రూపొందడానికి కారణం అవుతాయని చెప్పి చాలామంది భావిస్తారు. ఆ భావన కరెక్టా కాదా మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి. మీ కామెంట్స్ అన్నీ కూడా మాకు
తెలియజేస్తూ ఉండండి. ఎందుకంటే మీ కామెంట్స్ చాలా ముఖ్యమైనది. అలాగే మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి సబ్స్క్రైబరు మాకు కొండంత అండ. అలాగే మీరు చేసేటువంటి వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే మెచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో విలువైన సమాచారం మరి 10 తరాల పాటు అందరూ గుర్తుండేట్టుగా చేసేటువంటి ఈ వీడియోస్ చిరకాలం కూడా నిలిచిపోయి ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఆసక్తికర వీడియోలు మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి సవనీయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ 60,000కి చాలా దగ్గరలో ఉందండి. నిజంగా ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అసలు 50,000కి వస్తానా లేదా, ఎందుకంటే పెద్ద హంగామా లేదు, అలాగే వనరులు కూడా చాలా పరిమితం. సో ఇలాంటి తరుణంలో ఇంత ఫిగర్స్ వస్తుందా రాదా అని చెప్పి అనుమానంతో స్టార్ట్ చేసినప్పుడు ఆదిలో కొన్ని కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవన్నీ భరించుకుంటూ చాలా వరకు తెలియని విషయాలు చెప్పాలని ఒక ప్రయత్నంతో అనేక రకాలైనటువంటి మిత్రుల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి, అలాగే నా 34 ఏళ్ళు, ఇప్పుడు 33 ఏళ్ళకి కంప్లీట్ అయ్యే 34 ఏళ్ళలో నాకున్నటువంటి పరిచయాలు, వాటి అనుభవాలన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈరోజు మీరు అందరూ ఆదరిస్తూ వచ్చారు. మీ ఆదరణ ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఇలాగే మీ ఆదరణ కొనసాగి భవిష్యత్తులో 1,00,000 సబ్స్క్రైబర్స్కి పైగా ఇది చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.